హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ నుండి ఒకేసారి 3 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఐసీఎంఆర్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 3 నోటిఫికేషన్లని కాంట్రాక్ట్ బేసిస్ మీద విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ని ఫిలప్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 నోటిఫికేషన్స్లో 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈ 3 నోటిఫికేషన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి ఇక్కడ యాక్టివేట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ NIN.cd@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి నవంబర్ 8వ తేదీలోపు స్కాన్ చేసినటువంటి అప్లికేషన్ని అలాగే ఇతర డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి మీరు పీడిఎఫ్ రూపంలో దీనికి సంబంధించినటువంటి మెయిల్ ఐడికి నవంబర్ 8వ తేదీలోపు మీ మెయిల్ నుంచి మెయిల్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ముందుగా ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. యూఆర్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు తెలుగు భాష తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఈ పోస్ట్కి 16,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇనీషియల్గా 6 months పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఫీల్డ్ సైట్ లొకేటెడ్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers ఫ్రమ్ ఐసీఎంఆర్ NIN అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొక జాబ్ గురించి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి ఆప్టోమెట్రిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. 20,000 రూపాయల శాలరీ అయితే ఈ పోస్టులకి ఇస్తారు. తర్వాత ఇంకొక పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన లేదా డిగ్రీ BSc చేసినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినటువంటి వారికి 2 years ఫీల్డ్ ఆర్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే మీరు BSc డిగ్రీ చేసినట్లయితే ఆ డిగ్రీనే మీకు 3 years ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు కనుక BSc డిగ్రీ చేసి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 30 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక నోటిఫికేషన్. దీనికి సంబంధించి నవంబర్ 8వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్లో కూడా మనకి కొన్ని వేకెన్సీస్తో మనకి మరొక సెకండ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ చూద్దాము. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు నవంబర్ 8వ తేదీలోపు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ NIN.cd@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి స్కాన్ చేసినటువంటి అప్లికేషన్తో పాటు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా కలిపి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ప్రాజెక్ట్ నర్స్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1, యూఆర్ క్యాండిడేట్స్కి 3 ఉన్నాయి. GNM నర్సింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు, లేదా ANM నర్సింగ్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 22,000 రూపాయల శాలరీ అయితే ఈ యొక్క నర్స్ పోస్టులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 year పాటు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. 30 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఇంకా ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ 3 కింద 4 పోస్టులు ఉన్నాయి. SC క్యాండిడేట్స్కి 1, OBCస్కి 2, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఉంది. 12th పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు MLT కోర్స్ కానీ DMLT కోర్స్ కానీ చేసి ఉండాలి, లేదా BSc డిగ్రీ చేసినటువంటి వారు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారుగా కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే MLT కోర్స్ అనేది చేసి ఉండాలి. 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఈ పోస్టులకి 22,000 రూపాయల శాలరీ అయితే ఈ యొక్క ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. 1 year పాటు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫర్దర్గా చదవండి. నేను మీకు PDFs అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇందులో కూడా కొన్ని పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే
థర్డ్ నోటిఫికేషన్ కింద విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి కూడా నవంబర్ 8వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్స్ NIN 2021 recruitment@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇందాక 2 నోటిఫికేషన్స్లో ఉన్న మెయిల్ ఐడి వేరు, ఈమెయిల్ ఐడి వేరు. సో మీరు జాగ్రత్తగా చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి కమ్యూనికేషన్ కింద ఒక పోస్ట్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి ఈ యొక్క వేకెన్సీని కేటాయించారు. గ్రాడ్యుయేషన్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. 32,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 6 మంత్స్ పాటు పనిచేయాల్సి ఉంటుంది హైదరాబాద్లో. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్కి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1, యూఆర్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు. 30 సంవత్సరాలకు వయసు ఉండాలి. 31,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 6 మంత్స్ పాటు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్. ఎస్సీ క్యాండిడేట్స్కి 2, ఎస్టీస్కి 1, ఓబీసీస్కి 1, యూఆర్ క్యాండిడేట్స్కి 1 ఉంది. 12th క్లాస్ పాస్ అయ్యి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ కేస్ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే బీఎస్సీ డిగ్రీ చేసినట్లయితే అది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 6 మంత్స్ దీనికి సంబంధించి పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. వారికి రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 3 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో ఎటువంటి ఫీ అయితే లేదు. దీనికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్కి సంబంధించిన ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి నవంబర్ 8వ తేదీలోపు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ మీరు ఫిలప్ చేయాలి. ఓకే, సో ఇది ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని మీరు పెన్నుతో ఫిలప్ చేసి ఆ తర్వాత స్కాన్ చేసి దీనితో పాటు మీరు పెట్టాల్సినటువంటి మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టి దానితో పాటు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెట్టి సో మీరు వీటన్నిటితో కూడినటువంటి ఒక సింగిల్ PDF లాగా దాన్ని మార్చి వారు ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడికి మీ మెయిల్ నుంచి మీరు ఒక ఫార్మాట్లో మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 3 నోటిఫికేషన్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ICMR నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.